అనాలిసిస్. విజయవాడకు చెందిన రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కాదు, ఇది హత్యే. ఇప్పటి వరకు తమ విచారణలో తేలింది ఇదే అని సిట్టు తేల్చేసింది. నాగరాజు, మాజీ సీఏ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో ఇదే విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. సో సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఆయన పైన ఆల్రెడీ వారెంట్ ఉంది, కోర్టుకి హాజరుపరచాలి, కానీ అలా చేయకుండా ఆయన్ను మాయం చేశారు అనేటువంటిది క్లియర్గా ఇప్పటి వరకు పోలీసుల విచారణలో తేలినటువంటి విషయం. సో నాగరాజు సంబంధించి దీంట్లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే ఆయన పైన కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం, విచారించడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆయనకు రిమాండ్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అయితే ఇందులో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలను పరిశీలిస్తే అసలు పోలీసుల వ్యవహార శైలి ఎంతవరకు కరెక్ట్, అసలు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, అసలు పోలీసుల్లో ఇట్లా కూడా చేస్తారా అనేటువంటి సందేహాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇది నేను చెప్పేదో మరొకరు చెప్పేదో కాదు, సిట్టు విచారణలో వారు చెప్తున్నటువంటి విషయాలే, వారి దృష్టికి వచ్చినటువంటి విషయాలు. అనేక మందిని విచారించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి విషయాలు. సో ఒక వ్యక్తిని మాయం చేయడం, ఎందుకంటే సో ఆయన్ను అక్కడే ఇది ఒక లాకప్లో డెత్ లాగానే లాకప్లోనే ఆయన్ను కొట్టి చంపేశారు అనే విధంగా క్లియర్గా జరిగినటువంటి పరిణామాన్ని బట్టి అర్థమవుతోంది అనే విధంగా ఇవాళ సిట్టు ఛార్జ్షీట్లో పేర్కొందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది అనేది. అయితే ఈ ఎపిసోడ్లో ఇక్కడ సాయి కృష్ణ, మరోవైపు ప్రధాన నిందితుడిగా సిఐ ఉన్నారు. సో వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. సో సామాజిక వర్గాలకు సంబంధించిన విషయం అసలు ప్రస్తావన ఈ కేసులో మామూలుగా మాట్లాడుకుంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ను ఆధారంగా తీసుకున్నప్పుడు సో ఎవరైతే బాధిత కుటుంబం, దీంట్లో ఎవరు తప్పు చేశారు, ఎవరి మీద ఆరోపణలు వస్తున్నాయి అనేటువంటిది మాత్రమే ప్రధానం, అంతే తప్ప ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే లేదు సహజంగా. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు, అక్కడ రాజకీయాలు, అక్కడ వ్యవస్థలో ప్రతి దాంట్లో కూడా ప్రతి అంశానికి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ముడిపెట్టి రాజకీయం చేస్తుండడంతో ఈ సమస్య అంతా వస్తోంది. సో అలానే సాయి కృష్ణ సంబంధించి మిస్సింగ్ అంటూ మొదట బయటకు ప్రపంచానికి రావడం, వారి తల్లి ఆయన్ను హతమార్చారు అని చెప్పి ఆరోపించడం, కనీసం ఆయన మృతదేహాన్ని కూడా చూపలేదు, అసలు బూడిది కూడా ఇవ్వలేదనేటువంటి ఆరోపణతో దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయన ఏం చేస్తున్నాడంటూ వైసీపీ మొదలుపెట్టినటువంటి రాజకీయం ఆయనకి రంగు అద్ది కులానికి పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసిన ఇది పవన్ కళ్యాణ్ కూడా దీనికి ధీటుగానే సమాధానం చెప్తూ వచ్చాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన విషయంలో వారి తల్లి ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది, ఆయన కూడా న్యాయం చేస్తామన్నారు. తర్వాత సిట్ వేయడం, విచారణ మొదలుపెట్టడం, ఎవరైతే సిఐ ఉన్నారో నాగరాజు పైన చర్యలు తీసుకోవడమే కాదు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఇష్యూ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక్కడ కులాల ఆధారంగానో లేకపోతే మతాల ఆధారంగానో ఎంక్వైరీలు జరగవు. సో చట్టం ఉంది, చట్టం ప్రకారమే చేయాల్సిందే. రేపు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా విచారణలో వచ్చినటువంటి సమాచారం, రికార్డులు, ఆధారాలు అన్నీ కూడా కోర్టు ముందు సమర్పించాల్సిందే. అప్పుడు మాత్రమే కేసు నిలబడుతుంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు. క్యాబినెట్ సమావేశంలో కూడా ఇది చర్చకొచ్చింది. ఒక అంశం పైన ఒకరు ఆరోపించినప్పుడు మిగిలినటువంటి వారు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇది కలిసికట్టుగా ఎదుర్కోవాలి, ఇలాంటి అంశాలతో రాజకీయం చేస్తున్నప్పుడు అనేటువంటి విషయాన్ని నిన్న జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడారు. అంతేకాదు ఇవాళ జొన్నగిరిలో ఏదైతే గోల్డ్ మైన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా వైసీపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పైన కుట్రలు, కుతంత్రాలు చేయడం మానుకోవాలి అని చెప్పి హితవు పలికినటువంటి పరిస్థితి.
సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విషయాన్ని నిన్న క్యాబినెట్లోనైనా పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశాన్ని ఇవాళ బహిరంగ సభలోనైనా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? సో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి? ఇవాళ కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఏమంటే నాగరాజ్ జిందాబాద్ అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఎక్కడ జిందాబాద్ అన్నాడో మరి వారే చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం రియాక్ట్ అయ్యాడో ఒకసారి చూద్దాం. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఉండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? రైట్, ఇది నోరు పారేసుకుంటే నోరు మూయించగలిగినటువంటి శక్తి మా దగ్గర ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న వ్యవహారం పైన నిన్న క్యాబినెట్లో ఏం మాట్లాడారు, ఇవాళ బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సో రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలేంటి, ఇక్కడ అడ్డంగా దొరికిపోయినటువంటి వారు ఎవరు అనేది కూడా మనం మరింత అనాలిసిస్ చేద్దాం. అంతేపాటు